కంప్యూటర్ను ఎలా ఆపరేట్ చేయాలో తెలియనిది ఆకుపచ్చ రోబోట్ మాత్రమే. కంప్యూటర్ను ఆన్ చేయడానికి అక్కడక్కడ బటన్లను నొక్కాడు. అకస్మాత్తుగా బ్లాక్ బోర్డ్లో చాలా కష్టమైన ప్రశ్న కనిపించింది. మిగతా రోబోలన్నీ ఒక్క సెకనులో దాన్ని పరిష్కరించాయి. ముగిసేలోపు ఆకుపచ్చ రోబోట్ భయపడింది. అతను స్క్రీన్పై యాదృచ్ఛికంగా ఏదో నొక్కాడు మరియు అతని సమాధానం తప్పు. ఇది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది. అప్పుడు అతను శారీరక శిక్షణ ప్రారంభించాడు. అందరూ దూరం నుండి ఒక బంతిని బుట్టలోకి విసిరేయాలి. ఇతర రోబోలు దీన్ని చాలా సులభంగా చేశాయి. కానీ ఆకుపచ్చ రోబోట్ వంతు వచ్చినప్పుడు అతని బంతి బుట్ట దగ్గరకు కూడా చేరలేదు. అతను ఇతరుల నుండి ఎందుకు భిన్నంగా ఉన్నాడో ఆలోచించడం ప్రారంభించాడు. అన్ని రోబోల శరీరాలు కొత్తగా మరియు మెరుస్తూ ఉన్నాయని అతను జాగ్రత్తగా గమనించాడు. కానీ అతని చేతులు పాతవి మరియు తుప్పు పట్టాయి. అతను నిశ్శబ్దంగా ఉండి లోతైన ఆలోచనలోకి వెళ్లాడు. రాత్రి అతను నిశ్శబ్దంగా వస్తువులను ఉంచిన నిల్వ గదికి వెళ్లాడు. అక్కడ అతను కొన్ని కొత్త భాగాలను కనుగొన్నాడు. అతను తన పాత తుప్పు పట్టిన భాగాలను తీసివేసి వాటి స్థానంలో కొత్త వాటిని ఉంచాడు. ఇప్పుడు అతను ఇతరులతో సమానంగా రాణించగలడని నమ్మకంగా ఉన్నాడు. మరుసటి రోజు అతను పూర్తి ఆత్మవిశ్వాసంతో శిక్షణకు వచ్చాడు. కానీ ఇప్పటికీ అతని బంతి ఒకసారి కూడా బుట్టకు చేరుకోలేదు. దీని తర్వాత స్టామినా పరీక్ష జరిగింది. ప్రతి ఒక్కరూ నీటితో నిండిన కంటైనర్ను ముగింపు రేఖకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇతర రోబోలు చాలా త్వరగా పరిగెత్తాయి. కానీ ఆకుపచ్చ రోబోట్ అక్కడే ఆలోచిస్తూ నిలబడింది. అతను పరిగెత్తినప్పుడు అతను పడిపోయి నీళ్ళన్నీ చేరుకునే సమయానికి మిగతా వారందరూ తమ పనిని హాయిగా పూర్తి చేశారు. అతను చాలా బాధపడ్డాడు. శిక్షణ తర్వాత అతను అక్కడే ఉండి ఒంటరిగా బంతిని విసరడం సాధన చేశాడు. కానీ ప్రతిసారి అతను విఫలమైనప్పుడు అప్పుడు అతను ఆలోచించాడు. అతను జోడించిన కొత్త భాగాలను తీసివేసి తన పాత తుప్పుపట్టిన భాగాలను తిరిగి ఉంచాడు. మరియు ఆశ్చర్యకరంగా ఇప్పుడు అతను బంతిని సరిగ్గా బుట్టలోకి విసిరేయగలిగాడు.